ఏపీలో కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం మరో అక్రమ అరెస్టుకు తెరతీసింది. ప్రశ్నిస్తున్న గొంతును నొక్కేయటానికి సిద్ధమైంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఏపీ రెడ్ బుక్ విషం కక్కడంపై సభ్య సమాజం మండిపడుతోంది. కొమ్మినేని తప్పు లేకపోయినా ఆయనపై కక్ష కట్టి అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. కొమ్మినేని ఏనాడు ఎవరి గురించి అసభ్యంగా మాట్లాడరని, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక పద్ధతి ప్రకారమే టీడీపీ, దాని మీడియా, సోషల్ మీడియా 3 రోజులుగా రాద్ధాంతం చేస్తూ కొమ్మినేనిని అరెస్టు చేశారని సజ్జల విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రచార సంస్థలు, మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు, ఆ పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలను వైఎస్ఆర్సీపీ తరపున, మహిళల తరపున ఖండించామని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలను వైఎస్ జగన్ కు ఆపాదించడం సరికాదని ఆక్షేపించారు. పైగా డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. మొన్నటి రోజున సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరఫున, మహిళల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం, మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం. ఏమంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, ఎవరో చెప్పమని పంపిస్తే చెప్తారా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టారని ఆయన దుయ్యబట్టారు. కిరా కార్పి, సీమరాజాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, కానీ కొమ్మినేనిని మాత్రం హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేశారని విమర్శించారు అంబటి. కొన్ని 100 డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా. ఆ 100 డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడు లేకపోతే మరొకరో మాట్లాడుకుంటేనో, కొట్టుకుంటేనో, చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో, వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం చేసుకున్నాం. సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఓ 10 మంది లేడీస్ని తీసుకెళ్ళి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం, ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనం ఎప్పుడు మీ రోజులు కావివి. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ ఖండించారు. ఇది అక్రమ కేసని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో 100 టాక్ షోలు జరుగుతుంటాయి. మహిళలను, నాయకుల్ని కించపరుస్తూ ఎందరో మాట్లాడారు. వారందరి మీద కేఎస్ఆర్ మీద పెట్టినట్లుగా కేసులు పెడతారా అని అమర్ ప్రశ్నించారు. గత 5-6 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ మీడియాలో ఈ టాక్ షోలు చేసేవాళ్ళు, లైవ్ షోలు చేసేవాళ్ళు ఎవరెవరు ఎటువంటి మాటలు మాట్లాడినారు, ఎటువంటి భాష ప్రయోగించినారు, వ్యక్తుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల, రాజకీయాల్లో ఉన్న స్త్రీల పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడినారనేది మనం కావాలంటే రికార్డ్స్ తీసి చూడొచ్చు. మరి వాళ్ళందరి మీద కూడా ఇవాళ శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసు లాంటి కేసులు పెడతారా? కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు పట్ల అన్ని వైపుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.